బంగారం ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటున్నాయి. అయినా సరే రాజమండ్రి మార్కెట్లో కొనుగోళ్లు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. గోల్డ్ షాపులు కొనుగోలుదారులతో నిండిపోతున్నాయి. ధరలు మరింత పెరిగితే మరీ భారంగా మారతాయనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొంటున్నామని చెబుతున్నారు ప్రజలు. రాజమండ్రిలో బంగారం ధరలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఒక పక్కన బంగారం ధరలు పెరిగినప్పటికీ కూడా కొనుగోళ్లు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలో మార్కెట్లో చూసినట్లయితే రాజమండ్రిలో కూడా బంగారం ధరలు పెరిగినప్పటికీ కూడా ఎక్కువ మంది ఎవరు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. అందరూ కూడా కొనుగోళ్లు అయితే చేయడానికి అందరూ ఇష్టపడటం జరుగుతుంది. అయితే మార్కెట్ ఎలాగున్నది అనేది ఇక్కడ అడుగు తెలుసుకుందాం. సార్, ఎలాగున్నది ఈరోజు మార్కెట్? ఎలాగున్నది, ఎంతవరకు పెరుగుతుంది? ఈరోజు మార్కెట్ అయితే 15,725 రూపాయలు ఉందండి ప్యూర్ రేటు. అంటే నిన్న ఒక్క రోజుకి, నిన్నటి నుంచి ఈ రోజుకి మనకి గ్రామ్కి వచ్చి 700 నుంచి 800 వరకు పెరిగింది. అంటే కస్టమర్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉంటున్నారనమాట. పెరుగుతుంది, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటే బెస్టా, లేదంటే ఏమైనా పెరిగిన తర్వాత మళ్ళీ తీసుకుంటేనే లాసా, ఈ టైప్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎలా పెరిగిపోతున్నాయమ్మా ధరలు? పెరుగుతుంటే ఏమనిపిస్తుంది? చాలా ఎక్కువగా వేరియేషన్ ఉంది, ఫ్లక్చుయేషన్స్ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో మనం బెటర్ ముందే ఇన్వెస్ట్ చేసుకొని స్కీమ్స్ అలా చూసుకుంటే ఏదైనా పర్సంటేజ్లో కానీ దేంట్లో అయినా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. నేను నిన్న వచ్చి ఐటమ్ చూసి ఈరోజు తీసుకునే లోపల ఒక 1000 వేరియేషన్ వచ్చేసింది నా గోల్డ్. మహిళలు అలంకరణకి బంగారు వస్తువులు వాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు బంగారు రేటు పెరిగిపోతుంది, ఏమనిపిస్తుంది? రేటు పెరుగుతుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది బై చేసుకోవడానికి. సో కొంచెం తక్కువ ఉన్నప్పుడు చూసుకొని బై చేసి ఉంచుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఈ బంగారం ధరలు రోజు పెరిగిపోతున్నాయి, వెండి పెరిగిపోతుంది, మీకు ఏమనిపిస్తుంది? ఇలాగా మామూలు మధ్యతరగతి వాళ్ళు కొనడం అయితే కష్టమే, చాలా కష్టంగా ఉంది. అంటే గంటకు రేటు చెప్తుండే ఎలా కొంటారు ఎవరైనా? ఇంకా తప్పదన్నా కూడా అంతే, తప్పదు కొనుక్కు వచ్చారు. మేము వెండి కంచం తీసుకున్నాము. చాలా తేడా ఉందట నిన్నటికి ఈ రోజుకి. పెర్ గ్రామ్ 309 రూపీస్ ఈరోజు. అది ఆర్నమెంట్ బంగారం తీసుకుంటున్నాం, సిల్వర్ ప్లేట్. ఇట్ అరౌండ్ 498.240 గ్రామ్స్ తీసుకున్నాం ఈరోజు. 1,87,000 ఇట్ కాస్ట్, ఇన్క్లూడింగ్ జిఎస్టీ అనమాట. మేము జనరల్గా ఇన్వెస్ట్ చేద్దామని వచ్చాం సిల్వర్ బార్ కోసం. సిల్వర్ బార్ ఏం దొరకలేదు ఈరోజు. నేను 1 or 2 daysలో వస్తుందంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆర్నమెంట్ సిల్వర్ ప్లేట్ తీసుకున్నాం 1/2 kg. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదండి, ఏమని? ఇది నేను అనుకోవడం ఏంటంటే జస్ట్ ట్రంప్ ఎఫెక్ట్ అనుకుంటున్నాం. అది ఇన్ఫ్లేషన్ ఏంటంటే ట్రంప్ చుట్టుపక్కల దేశాలను గ్రీన్లాండ్ క్యాప్చర్ చేయడము, లేకపోతే వెనిజులాను క్యాప్చర్ చేయడం, దానివల్ల దాని ఎఫెక్ట్ అన్ని దేశాల మీద పెరుగుతుంది. ఇదేమో బంగారం సేఫ్టీ అని, సిల్వర్ సేఫ్టీ అనే ఉద్దేశంలో అందరూ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేస్తారు. పబ్లిక్ అయితేనట్టు అన్ని దేశాలు కూడా ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ కూడా దే ఆర్ పర్చేసింగ్ మోర్ దెన్ దేర్ కెపాసిటీ. లైక్ దట్ అన్ని కంట్రీస్ అలాగే రిజర్వ్ చేసుకుని సేఫ్టీ కోసం చూస్తున్నాయి. రేటు రోజుకు 4 times మారుతుంది. ఎట్లా దేని మీద డిపెండ్ అయ్యి ఉందన్నది మార్కెట్ తెలియట్లేదు. 6 గంటలకు ఒకసారి, గంట